ఇలాంటి మ్యాచెస్నే మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ అంటారు. ఒక పక్క 5 టైమ్ విన్నింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, ఇంకో పక్క ఒక్క ఐపీఎల్ కూడా గెలవలే పంజాబ్. కానీ ఈ ఐపీఎల్ గెలిచేటట్టు ఆడుతున్నారు. సూపర్ కాంటెస్ట్. ఒక పక్క ఫుల్ ఎక్స్పీరియన్స్ క్యాట్ ప్లేయర్స్, ఇంకో పక్క పంజాబ్ దగ్గర అందరు అన్క్యాట్ ప్లేయర్స్ దుమ్ము లేపేస్తున్నారు. మరి యంగ్స్టర్స్ది పైచే ఉంటుందా, మరి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ది పైచే ఉంటుందా? హై స్కోరింగ్ వెన్యూ, టీమ్ కంపోజిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లేయర్స్ మ్యాచ్అప్స్ ఎలా ఉండబోతున్నాయి, చాలా డిస్కస్ చేయాలి కదా. అండ్ ఫైనలీ అసలు ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఒకవేళ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్, ఇట్ విల్ హెల్ప్ మీ గ్రో మై ఛానల్. ఎనీవేస్, మనం డైరెక్ట్గా మ్యాచ్లో డైవ్ ఇన్ అయిపోదాము. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ముందు పిచ్ కండిషన్స్, ఈ గ్రౌండ్ గురించి మాట్లాడే ముందు హెడ్ టు హెడ్ మాట్లాడుకుంటే పంజాబ్ 16 మ్యాచ్లు గెలిచారు, ముంబై ఇండియన్స్ 17 మ్యాచెస్. స్లైట్ ఎడ్జ్ ఉంది అంతే, ఎక్కువ లేదు. అండ్ ఈ గ్రౌండ్ విషయానికి వచ్చేస్తే ఈ గ్రౌండ్లో పంజాబ్ 6 మ్యాచ్లు ఆడారు, అయితే 4 మ్యాచ్లు గెలిచారు. సో చాలా అచ్చొచ్చిన గ్రౌండ్ ఇది. హోమ్ గ్రౌండ్లో గెలవట్లే అక్కడ ములంపూర్, కానీ ఈ గ్రౌండ్ వీళ్ళకి ఫేవరెట్ గ్రౌండ్. 6లో 4 మ్యాచ్లు గెలిచారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ముంబై ఇండియన్స్, వాళ్ళు కూడా 6 మ్యాచ్లు ఆడితే ఒక్కటే మ్యాచ్ గెలిచారు. అంటే వీళ్ళకి అంత సూట్ అయిన గ్రౌండ్ కాదు ఇది ముంబై ఇండియన్స్కి. జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్, ఓకే. అండ్ పిచ్ విషయానికి వచ్చేస్తే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ సీజన్ 220. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ పిచెస్. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ ఏ పిచ్లో ఆడినా ఇక్కడ బౌన్స్ బాగుంటుంది, బ్యాటర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. ఇప్పుడు దాకా 7 మ్యాచ్లు అయినాయి, ఇక్కడ 6 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్కటే గెలిచింది. ఇంతవరకు ఏ స్టేడియంలో ఇట్లాంటి రికార్డ్ లేదు. సమ్హౌ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఆర్ విన్నింగ్. పెద్ద టోటల్ కొట్టేస్తున్నారు, తర్వాత చేజ్ చేస్తాం, అంత ఈజీగా లేదు. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. సో టాస్ గెలిస్తే ఏం చేయాలంటే, ఇంత మంచి స్టాట్స్ ఉన్న తర్వాత హై ప్రెషర్ గేమ్, నేనైతే చెప్తాను ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్. ఈ గ్రౌండ్లో స్టాట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ ఐ థింక్ పంజాబ్ కూడా ఫస్ట్ బ్యాటింగే ఇష్టము ఇలాంటి పిచ్చెస్ మీద, ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుందేమో, ఇది పెద్ద స్కోర్ వెళ్ళిపోతే అనిపిస్తుంది నాకు. అట్ ద సేమ్ టైం ముంబై అయితే లాస్ట్ మ్యాచే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు చూడండి, టాస్ గెలిచి, మీకు గుర్తుంది కదా. సో అందుకని ఈ మ్యాచ్ కూడా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగే చేస్తారనిపిస్తుంది. సో దట్స్ అబౌట్ ద వెన్యూ, స్కోరు, టాస్ ఇవన్నీ తెలిసిపోయినాయి మనకి. ఇప్పుడు మనము ప్లేయింగ్ 12 గురించి మాట్లాడడం. బోత్ ద టీమ్స్. ఫస్ట్ పంజాబ్ సేమ్ టీం ఆడతారు అనిపిస్తుంది, వీళ్ళు ఏం చేంజెస్ చేయరనిపిస్తుంది. ఎందుకంటే చాహల్ ఇంకా ఫిట్ అవ్వలేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో తను ప్లేయింగ్ 11లో రాడు, తను మిస్ అవుతారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయింగ్ 12 ఆడిపిస్తారు వాళ్ళు. ఇంకోవైపు ముంబై ఇండియన్స్కి రిచర్డ్ గ్లీసన్, మీకు గుర్తుంటే లాస్ట్ మ్యాచ్లో ఏదో ఆడుతున్నప్పుడు లాస్ట్ ఓవర్ వేస్తూ తనకేదో ఇంజురీ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు, మొత్తం ఓవర్ కంప్లీట్ చేయలేదు. మరి తన ప్లేస్లో రీస్టాప్లీని ఏమైనా ఆడిపిస్తారు చూడాలి. అంటే ఇఫ్ ఈజ్ ఇంజూర్డ్, ఇంతవరకు న్యూస్ ఏం లేదు. రీస్టాప్లీ ఒక ఆప్షన్, లేకపోతే డైరెక్ట్ అశ్విని కుమార్ని ముందు నుంచి ప్లేయింగ్ 11లో ఆడిపిస్తారు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లేయింగ్ 12 ఆఫ్ బోత్ ద టీమ్స్. ఇప్పుడు మనం మ్యాచ్అప్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత గేమ్ ప్లాన్స్ మాట్లాడదాం. మ్యాచ్అప్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పంజాబ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ని 2 సార్లు అవుట్ చేశాడు. బాగానే రికార్డ్ ఉంది, మంచిగా వేసి షార్ట్ బాల్, ఆ స్లోర్ వన్స్ ఏదో అవుట్ చేస్తూ ఉంటాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఏంటంటే మార్కస్ స్టాయినిస్ హార్దిక్ పాండ్యాని 4 సార్లు అవుట్ చేశాడు, సూర్యకుమార్ యాదవ్ని 2 సార్లు అవుట్ చేశాడు. ఎందుకు తెలుసా? పేస్ ఎక్కువ ఉండదు, జెంటిల్ మీడియం పేస్ వేస్తాడు. సూర్యకి అదే ప్రాబ్లమ్, హార్దిక్ కూడా స్లోవర్ వన్స్, ఎక్కువ పేస్ లేకపోతే టైమింగ్ కుదరదు అనమాట. సో అది మ్యాచ్అప్స్ అగైన్స్ పంజాబ్ది. అండ్ ఇటువైపు వస్తే ముంబై ఇండియన్స్కి, అండ్ ముంబై ఇండియన్స్ కూడా చాలా మంచి రికార్డ్ ఉంది. అక్కడ నుంచి ఏంటంటే ట్రెంట్ బోల్ట్ ప్రభ్సిమ్రన్ సింగ్ని 2 సార్లు అవుట్ చేశాడు. అండ్ అది కూడా చూడండి, లాస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ ఓవర్ వికెట్ తీశాడు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీస్తే ఎంఐకి అడ్వాంటేజ్ కింద మారచ్చు. అండ్ దాని తర్వాత శాంట్నర్ ఏమో ఇంగ్లీష్ని 2 సార్లు అవుట్ చేశాడు. మెల్లిగా వేస్తాడు, డిసీవ్ చేస్తాడు అనమాట. సో ఈ రికార్డ్ కూడా చాలా మంచిగా ఉంది శాంట్నర్కి. సో దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాచ్అప్స్. ఇప్పుడు మనము స్ట్రెంగ్స్ ఇంకా వీక్నెసెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఐ వాంట్ డిస్కస్ అబౌట్ పంజాబ్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూపర్ లీడర్షిప్ స్కిల్స్ చాలా మంచిగా చేస్తున్నాడు. అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రెంగ్త్ వాళ్ళకి బ్యాటింగ్. ఈసారి 7 టైమ్స్ 200+ రన్స్ కొట్టారు ఈ ఐపీఎల్లో, ఈక్వల్ టు గుజరాత్ టైటన్స్. ఈ వెన్యూ కూడా చాలా మంచి ఫేవర్ చేస్తుంది. ఈ పిచ్ సూపర్గా సూట్ అవుతుంది వీళ్ళకి. ఇంకా దీనికంటే బెటర్ ఉంటుందా చెప్పండి? సో పిచ్ చూసుకున్నా, వాళ్ళ యాటిట్యూడ్ చూసుకున్నా, లాస్ట్ మ్యాచ్ అయితే ఆడారో తక్కువ స్కోర్ కాల్అవుట్ అయ్యారో, ఆ పిచ్ బాగాలేదు ములన్పూర్లో, బాల్ బాగా స్వింగ్ అయింది. దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పిచ్. ఇక్కడ బాల్ స్వింగ్ అవ్వదు, మూవ్ అవ్వదు. వీళ్ళకి సూపర్గా సూట్ అయ్యే పిచ్ ఇది, ఎంజాయ్ చేస్తారు బ్యాటర్స్ అందరూ. ప్లస్ వీళ్ళకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, ధైర్యంతో ఆడతారు వికెట్స్ పడినా. ఈ క్వాలిటీ క్రికెట్ ఇక్కడ ఆడి ధైర్యంతో ఆడితే వీళ్ళకి మంచిగా అచ్చొచ్చే గ్రౌండ్ అనమాట. సో ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వీళ్ళకి.
అండ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ ఇస్ డెఫినెట్లీ వీళ్ళ స్ట్రెంగ్త్. మిడిల్ ఐ మీన్ న్యూ బాల్తో కానీ ఓల్డ్ బాల్తో ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నాడు. అండ్ వీళ్ళ వీక్నెసెస్ వస్తే యెన్సన్ ఈజ్ మిస్సింగ్. తన ప్లేస్లో ఉమర్ జాయత్ వస్తున్నాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇన్ దోస్ బిగ్ షూస్ ఆఫ్ యెన్సన్. ఈ పిచ్లో మీకు బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేసి బాగా ఫాస్ట్ వేసి బౌన్స్ చేసే బౌలర్ కావాలి. ఉమర్ జాయ్ ఏమో స్వింగ్ బౌలర్. ఇక్కడ ఫరక్ పడుతుందేమో అనిపిస్తుంది నాకు కొంచెం బౌలింగ్లో వచ్చేసరికి. అండ్ చాహల్ని కూడా మిస్ అవుతారు. ఇంకా ఫిట్ లేదంటే డెఫినెట్లీ చాహల్ని మిస్ అవుతారు. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ వీక్నెస్ అనుకోండి పంజాబ్కి. అండ్ ఇట్ కమ్స్ టు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే ముంబై స్ట్రెంగ్త్ వచ్చేస్తే ఫస్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్. అందరు క్యాప్డ్ ప్లేయర్స్, వీళ్ళకి ఎలిమినేటర్స్లో కానీ అంటే క్వాలిఫైయర్స్లో కానీ ఆడే అనుభవం ఉంది. 5 సార్లు ఛాంపియన్స్ అయ్యారు కదా. ఈవెన్ దో ముంబై ఇండియన్స్ ఇంతవరకు ఎలిమినేటర్ నుంచి వచ్చి ఐపీఎల్ గెలిచిందే లేదు, క్వాలిఫైయర్ కూడా ఇంతవరకు గెలవలేదు. దిస్ ఈజ్ అ రికార్డ్. ఇంతవరకు ఐపీఎల్లో వీళ్ళు ఫస్ట్ 2 పొజిషన్లో ఫినిష్ అయినప్పుడు 5 సార్లు ఐపీఎల్ గెలిచారు కానీ ఎలిమినేటర్ నుంచి ఇంతవరకు ఎప్పుడు గెలవలే. సో అది కూడా దే వాంట్ టు డూ వెల్. ఎనీవేస్ కమింగ్ టు ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్త్, ఎక్స్పీరియన్స్ అండ్ బ్రిలియంట్ క్యాప్టెన్స్. అంటే రోహిత్ శర్మ ఉండి గైడ్ చేస్తున్నాడు, హార్దిక్ పాండే కూడా మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ సీజన్ చాలా మంచి ర్యాపో ఉంది. అండ్ ఇట్ కమ్స్ ఇందాక చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ ఒకటి. అండ్ బ్యాటింగ్ కూడా ఏంటంటే రోహిత్ శర్మ ఇంకా బెస్ట్ ఫామ్లో వచ్చిన తర్వాత దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ నమన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ దర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఎవ్రీ మ్యాచ్ రన్స్ కొడుతున్నాడు. ఈ పిచ్ సూర్యకి సూపర్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఆ బౌన్స్ ఉంటుంది కదా బిహైండ్ స్క్వేర్, ఆపటం సూర్యని పిచ్ మీద చాలా చాలా కష్టం. ఓకే, మరి నెగిటివ్స్ విషయానికి వచ్చేసి నేను పాజిటివ్లీ ఇంకోటి ఉంది. బూమ్రాని ఎట్లా మర్చిపోతాం? బూమ్రా ఈజ్ దర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో బోల్ట్ కూడా ఫస్ట్ ఓవర్లో. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళకి. కాకపోతే కొంచెం బౌలింగే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది. బూమ్రా ఇంకా బౌల్ట్ తప్పిస్తే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ పిచ్ మీద స్పిన్నర్స్ అంత హెల్ప్ఫుల్ ఉండరు. శాంట్నర్ ఐ డౌట్ ఈ పిచ్ మీద అంత హెల్ప్ఫుల్ ఉంటారా. ప్లస్ ఇక్కడ దీపక్ చార్ని మిస్ అవుతారు వీళ్ళు, తనకి ఇంజురీ ఉంది. ప్లస్ రిచర్డ్ గ్లీసన్ కూడా ఇంజురీ, మరి తను వస్తాడా లేదా. సో వీళ్ళిద్దరి మీద ఓవర్ డిపెండెన్సీ ఉంది, ఎస్పెషల్లీ బూమ్రా మీద. లాస్ట్ మ్యాచ్ కూడా చూడండి, ఆ బూమ్రా అట్లా వచ్చి కమ్బ్యాక్ స్పెల్ అయిపోతే కష్టమే అది ముంబైకి గెలుస్తానికి. సో దేర్ ఆర్ హోల్స్ ఇన్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ వితౌట్ చాహర్, రిచర్డ్ గ్లీసన్ కూడా ఇంజురీ అయ్యేసరికి. ఈ పిచ్ మీద ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇది మొత్తానికి స్ట్రెంగ్స్, వీక్నెసెస్. ఇప్పుడు గేమ్ ప్లాన్స్ విషయానికి వస్తే మనకు తెలిసిన విషయమే. ఫస్ట్ పంజాబ్ గురించి మాట్లాడితే దే ఆర్ ఏ వెరీ అగ్రెసివ్ టీమ్. దుమ్ము లేపేస్తారు వాళ్ళు, అదే స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బౌలింగ్లో కూడా ధైర్యంగా వేస్తారు వీళ్ళు. కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు బ్యాట్స్మెన్ అవుట్ చేసానికి. సో దే నో బ్యాటింగ్ పిచెస్లో వీళ్ళకి ఎట్లా బౌలింగ్ వేయాలో తెలుసు, స్మార్ట్గా వేస్తారు. అండ్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. బ్రార్ కూడా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ పవర్ ప్లేలో మంచిగా వేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కొన్ని రన్స్ పోయినాయి కానీ లేకపోతే ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. అండ్ ఇట్ కమ్స్ టు ముంబై ఇండియన్స్ గేమ్ ప్లాన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అగ్రెసివ్ ఆడతారు పవర్ ప్లేలో. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫినిషర్స్ చాలా మంచిగా ఉన్నారు. నమన్ మంచిగా ఇస్తున్నాడు, హార్దిక్ పాండ్యా చూడండి లాస్ట్ మ్యాచ్ 22 రన్స్ కొట్టాడు. అట్లనే ఫినిషర్స్ మంచిగా ఇస్తున్నారు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా మెయిన్. ఆ వెపన్ ఎట్లా యూజ్ చేస్తారంటే బూమ్రా నీళ్ళు అవతల పక్క వికెట్స్ పడిపోతుంటే బూమ్రాని ఏపీఆర్, వికెట్స్ పడకుండా పార్ట్నర్షిప్ అవుతుంటే అప్పుడు బూమ్రాని తెస్తారనమాట. లాస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా భలే చెప్పాడు. ఐ మీన్ బూమ్రాన్ మేము ఎట్లా యూజ్ చేస్తామంటే మ్యాచ్ వెళ్ళిపోతుంటే బూమ్రాన్ తెస్తాం, తీసుకొచ్చేస్తాడు మ్యాచ్ అని చెప్పేసి. అట్లనే సింపుల్ స్ట్రాటజీ ముంబై ఇండియన్స్. ప్లస్ వీళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అవతల పక్క పంజాబ్ దగ్గర అన్క్యాట్ ప్లేయర్స్ మొత్తం దుమ్ము లేపేస్తున్నారు. అది మొత్తం నేహల్ వదేరా అయినా, శశాంక్ సింగ్ అయినా, ప్రభ్సిమ్రన్ సింగ్, మొత్తం అందరూ ఎవ్రీవన్ ఓపెనర్. సో ప్రియాంశ్ ఆర్య అండ్ వీళ్ళందరికీ ఇట్లా ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నా, కొంతమంది సెకండ్ థర్డ్ ఐపీఎల్ ఆడుతున్నా ధైర్యంతో ఆ రికీ పాంటింగ్ శ్రేయస్ ధైర్యం ఇచ్చాడు. మీరు అన్ని మ్యాచ్లు ఆడతారు, ఎవరు డ్రాప్ చేయరు, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఆ ధైర్య సాహసే రన్స్ వస్తున్నాయి వీళ్ళకి. T20 కూడా మారిపోయింది. ఇప్పుడు అట్లా ఆడిన టీమ్సే మంచిగా చేస్తున్నారు. చూడండి ఈ సీజన్ ముంబైని 2 సార్లు కొట్టారు పంజాబ్. అదొక మెంటలీ యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది బిహైండ్ ద మైండ్. సో డెఫినెట్లీ పంజాబ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఈ కండిషన్స్లో. అండ్ ముంబై ఆల్సో ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ సైడ్. దిస్ ఈజ్ అబౌట్ మొత్తం మాట్లాడేసాం స్ట్రాటజీస్ కానీ గేమ్ ప్లాన్స్ కానీ. ఇప్పుడు మనం ప్లేయర్స్ టు వాచ్అవుట్ వద్దాం. ఈ మ్యాచ్ ఎవరు పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఫస్ట్ మనం పంజాబ్ విషయానికి వచ్చేస్తే ఐ ఆల్వేస్ గో ఎలిమినేటర్స్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఐ నో యంగ్ మంచిగా ఆడతారు కానీ నర్వ్స్ క్యారీ చేయగలరా ఆ క్వాలిఫైయర్స్, ఈ నాకౌట్ స్టేజెస్లో. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ జాష్ ఇంగ్లీష్. ఈ పిచ్ చాలా మంచి సూట్ అవుతుంది. అండ్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ చేస్తారనిపిస్తుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ బౌలింగ్లో హర్షదీప్ వితౌట్ ఎ డౌట్, మంచి జెన్యున్ బౌలర్ తిను. అండ్ ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ సూర్యకుమార్ యాదవ్ వితౌట్ ఎ డౌట్ అండ్ ఆల్సో జానీ బెస్టో. ఈ పిచ్ తనకు కూడా చాలా మంచి సూట్ అవుతుంది. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బూమ్రా. ఇది సంగతి మొత్తానికి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. మరి మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి.
మీ గేమ్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి? పంజాబ్ ఎలా ఆడొచ్చు? దాని తర్వాత ముంబై ఎలా ఆడొచ్చు? ఎటువైపు మ్యాచ్ వెళ్తుంది? అయితే ఇప్పుడు మెయిన్ విషయానికి వచ్చేద్దాం. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ నిజంగానే ప్రెడిక్ట్ చేయాలంటే నువ్వా నేనా అనే మ్యాచ్ ఇది. చాలా కష్టం ప్రెడిక్ట్ చేస్తాము. యెస్, డెఫినెట్లీ పంజాబ్‌కి లాస్ట్ 2 మ్యాచ్‌లు గెలిచేస్తున్నారు ఇదే ఐపీఎల్‌లో ముంబైతో ఆడినప్పుడు. కానీ హై ప్రెషర్ మ్యాచెస్‌లో లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం వీళ్ళు ఎంత ముంబై ఓడిపోయే మ్యాచ్ ఎట్లయితే గెలిచారు గుజరాత్ టైటన్స్‌తో. ఎక్స్‌పీరియన్స్ టైమ్స్‌లో ఎట్లా ఆడాలో తెలుసు వీళ్ళకి. ఎస్పెషల్లీ వెన్ యూ హావ్ బూమ్రా దట్ విల్ సెపరేట్ బోత్ ద సైడ్స్ అనిపిస్తుంది నాకు ఇలాంటి బ్యాటింగ్ పిచ్ మీద. పంజాబ్ దగ్గర బూమ్రా లేడు, ఇక్కడ బూమ్రా ఉన్నాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్ టు విన్ దిస్ మ్యాచ్. ఐ నో ఇట్స్ అ వెరీ టఫ్ కాల్, బట్ స్టిల్ ఐ ఫీల్ ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఎవరు సెకండ్ బ్యాటింగ్ చేసినా ఫరక్ పడదు. ఐ థింక్ స్లైట్ ఎడ్జ్ టువర్డ్స్ ముంబై. నేనంటే చాలా క్లోజ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ముంబై ఇండియన్స్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారో. ఐ నో ఇట్స్ అ వెరీ టఫ్ కాల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.